బాబా హైదరాబాద్ నగరానికి 6 మాసాలు ఉండటానికని వచ్చారు. ఇక అప్పటి పరిస్థితులు చూసినట్టయితే, ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్న రోజులు. ఆహ్, బాబా మస్తు కార్యక్రమాన్ని కూడా చాలా ఉధృతంగా చేస్తున్న రోజులు. సో, బాబా హైదరాబాద్‌కు వచ్చినటువంటి కారణం ఈ 2. ఒకటేమో మస్తుల సంపర్కం, మస్తులను కాంటాక్ట్ చేయటము. వారిని తన విశ్వకార్యంలో భాగస్వాములు చేయటానికి వారితో కూర్చోవటం, వారితో కొంత సమయం గడపటం, వారిని మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు అలా పాల్గొన్నందుకు వాళ్ళను ముందుకు నడిపించటం. ఇక ఆ కార్యక్రమం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధాన్ని అంతం చేయటం. నిజానికి బాబా సాహిత్యం, లార్డ్ మెహరు ఇవన్నీ చూసినట్టయితే, బాబా రెండవ ప్రపంచ యుద్ధంతోనే తన విశ్వకార్యాన్ని ముగించి, తను చేయదలుచుకున్నది చేసి పూర్తి చేయాలి అని అనుకున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తాయి. కానీ ప్రపంచం అందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆయనకు సమయం అవసరం లేదు. ఆయన ఒక్క క్షణంలో ఉన్నతోన్నతుడను అనే సందేశంలో బాబా అంటారు, నేను ఒకసారి నా తల ఇలా ఆడించినట్లయితే యావత్ విశ్వానికి, అంటే విశ్వంలో ఉన్న అందరికీ భగవద్ అనుభూతి కలుగుతుంది. అందరికీ మోక్షం లభిస్తుంది అన్నాడు. కానీ దాంట్లో ఏమీ మజా లేదన్నారు బాబా. ఎందుకంటే ఇదంతా డివైన్ రొమాన్స్. ఈ ప్రపంచం జగన్నాటకం. ఇదంతా సృష్టి కర్త, భర్త, హర్త అయినటువంటి ఆయన నడిపించే ఈ జగన్నాటకానికి మరి దానికి ఒక దివ్య లీల ఉంది. అందుకని మీరు, అంటే మనందరం కూడా, ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరం కూడా యథాశక్తి మనం కూడా ప్రయత్నం చేసి ఆ మోక్షాన్ని పొందటానికి, భగవంతుణ్ణి ప్రేమించటానికి, ఆ ప్రేమ అన్న ధనాన్ని మనం పోగు చేసుకొని దాని ద్వారా ఆయన ఇవ్వటానికి వచ్చినటువంటి ఆ కృపను పొందటానికి అర్హులం కావటం అనేది అది చాలా గొప్ప విషయం. ఈ జగన్నాటకానికి పరమావధి అది. ఏమిటి, మనందరం కూడా ఒక పక్కన, అందుకే ఓ సామెత ఉంది, కామిగానిది మోక్షగామిగాడు అని. ఎందుకంటే ఈ శరీరం వచ్చింది, ఈ శరీరానికి భౌతిక ప్రపంచానికి సంబంధం, లింకు. మరి ఈ భౌతిక శరీరంలో ఉండాలి, ఈ శరీరంతో ప్రపంచంతో లింకులో ఉండాలి. ఉంటూనే ప్రపంచానికి అంటకుండా, ప్రపంచానికి పూర్తిగా భిన్నంగా ఉండి భగవంతుని ప్రేమను పొంది ఆయన కృపకు పాత్రులం అవటం అనేది జగన్నాటకానికి పరమావధి. సో ఈ జగన్నాటకు పరమావధిని ఎవరెవరు ఎంత, ఒక ఎక్కడైనా స్పోర్ట్స్ జరుగుతుంది, నిన్నటిదాకా క్రికెట్ జరిగింది, ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, వరల్డ్ కప్ జరిగింది, దాంట్లో అదే పనిగా అందరికీ అవకాశం ఇస్తారు. దాంట్లో గెలుచుకునే వాళ్ళు గెలుచుకుంటారు, విజయం పొందేవాళ్ళు విజయం పొందుతున్నారు. 2, 3 ఎవరెవరి స్థానాలు ఎంతవరకు అంతవరకు ఆ స్థానానికి వచ్చి ఆగిపోతుంటారు. ప్రపంచంలో జరిగే ఈ దివ్య లీల యొక్క ఈ పరుగులు కూడా అంతే. భగవంతుణ్ణి చేరటానికి చేసే ఈ పరుగుల్లో మనందరం ఒకళ్ళు ఒక అడుగు ముందు, ఒక అడుగు వెనక, ఇలా ఈ యావత్ విశ్వం అంతా కూడా ఆ పనిలోనే లీనమై ఉంది. మనకది తెలిసినా తెలియకపోయినా ఈ ప్రపంచమే సత్యము, ఈ ప్రపంచమే నిత్యము, ఈ ప్రపంచం కోసమే నేను పుట్టాను, ఈ ప్రపంచంలో నేను కావాల్సింది సాధించటమే నా ధ్యేయము అనేవాళ్ళు కూడా తెలియకుండానే ఆధ్యాత్మిక మార్గంలో అలా పయనిస్తూ ఉండవలసిందే. కాకపోతే వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుంది, నేరుగా ముందుకు సాగదట. సుడిగుండం లాగా ఇక్కడే గిరగిరా తిరుగుతూ ఉంటారు. అంటే ముందుకెళ్ళటం నిలిచిపోయింది కానీ నడవటం నిలిచిపోలేదు. అలాగే ఈ ఈ దీనికోసం బాబా మనందరిలో ఎప్పుడైతే ప్రపంచంలో ఈ పరుగులో
భగవంతుని వైపు వెళ్ళాలి అనే అటువంటి సంకల్పము, దానికి కోసం చేసే ప్రయత్నం ఎప్పుడైతే సన్నగిల్లిపోతాయో దాన్నే అధర్మం అన్నారు. గీతలో చెప్పినట్టుగా అధర్మం పెరిగి ధర్మం నశించినప్పుడు, ధర్మం సన్నగిల్లినప్పుడు నేను మళ్ళీ ధర్మస్థాపన చేయటానికి వస్తాను అన్నారు. ఏమిటా ధర్మస్థాపన? అరే నువ్వు పుట్టింది దానికోసం కాదురా బాబు, నువ్వు పుట్టింది భగవంతుడిలో ఐక్యం కావటం కోసం, దానికోసం భగవంతుడిని ప్రేమించటం కోసం నువ్వు పుట్టావురా అనే విషయాన్ని, దాన్నే బాబా అన్నారు, ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. అందుకే బాబా అన్నాడు, నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. ఇది ఆయన మేలుకొల్పు చేస్తాడు. మేలుకొల్పు అంటే అందరి హృదయాల్లో, మనస్సుల్లో వాళ్ళకుండే సంకల్పం, ఈ ప్రపంచమే నిత్యం సత్యం అనుకునేది, అది కట్ అయిపోతుంది. కాదు, ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాను, ఎంత చూస్తున్నాను, ఏముంది ఈ ప్రపంచంలో, మరి దానికోసమే ఈ యుద్ధాలు. బాబా అన్నాడు, యుద్ధం అనేది ఏ నెసెసరీ ఈవిల్, అవసరమైనటువంటి ఉపద్రవం. అది అది ఈ మనుషుల్లో బాబా చేయదలచినటువంటి ఈ మేల్కొల్పుకు అది సహకరిస్తుంది. అందుకని యుద్ధాలు. మరి శ్రీకృష్ణుడే, అర్జునుడు నేను నా వాళ్ళందరినీ చంపి ఏం సాధిస్తానని దిగి వెళ్ళిపోతుంటే ఆయనను కార్యోన్ముఖుణ్ణి చేసి యుద్ధం చేసేవాడిలాగా తయారు చేసి ఆయనతోని కొన్ని వేల మందిని సంహరించే కార్యక్రమాన్ని కృష్ణుడే స్వయంగా కురుక్షేత్రంలో ఆయన రథసారథిగా ఉండి నడిపించాడు. అలా ఇక్కడ 45లో బాబా మెహరాబాదుకు వచ్చినప్పుడు, అలా మార్చ్ 1945లో వచ్చి సెప్టెంబర్ వరకు ఉన్నారు. బాబా బెంగళూరులో బైరామంగళ ఆయన ఫౌండేషన్ వేసినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది 39లో. అది 6 సంవత్సరాలు జరిగింది. 1945లో బాబా హైదరాబాదులో ఉండి ఆయన టాంగాలో మస్తులను కూర్చోబెట్టుకొని తన మస్తు కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే, అటుపక్కన 6th ఆగస్ట్ 1945 బాబా హైదరాబాద్లో టాంగాలో కూర్చొని మస్తులతో తిరుగుతూ ఉంటే, మస్తులతో కార్యక్రమం చేస్తూ ఉంటే, అక్కడ హీరోషిమా నాగసాకి అక్కడ బాంబులు వేయటం, నాశనం జరగటం. ఆ తర్వాత అన్ని దేశాలు కూడా ఒక సంధి కుదుర్చుకొని యుద్ధాన్ని ఆపటం జరిగింది. అది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు బాబా సెప్టెంబర్ 2న నారాయణ మహారాజ్ కూడా శరీరం చాలించటం, సెకండ్ వరల్డ్ వార్ సంధితో ముగియటం, దాంతో యునైటెడ్ నేషన్స్ ఇవి రావటం, ఇవన్నీ వరుసగా జరిగిపోయి, అది బాబా తెలియకుండానే బాబా మనకు చూడటానికి ఓ మస్తును టాంగాలు కూర్చోబెట్టుకొని వెళ్తున్నారు, ఓ మస్తుతోని కూర్చున్నారు, ఆయనకేదో అన్నం తినిపించారు, స్నానం చేయించారు, కటింగ్ చేశారు. ఇవన్నీ మనకు బయటికి కనిపించేవి, కానీ యావత్ విశ్వం అంతా కూడా ఆయన ప్లాన్ ప్రకారంగా ఏమి జరగాలో అనేది జరిగిపోతూ ఉంటుంది. దానికి సూత్రధారి, ఇక్కడ పాత్రధారి మాత్రం బయటికి మనకు కనిపించే ఈ సీన్ ఉంటుంది, కానీ అంతర్గతంగా యావత్ ప్రపంచ వ్యాప్తంగా జరిగే సంఘటనలన్నీ కూడా అంతర్గతంగా అవతారుని యొక్క కదలికలతో ముడిపడి ఉంటాయి అనే విషయం ఇది. అలా హైదరాబాదుకు 45 మార్చిలో బాబా వచ్చినప్పుడు ఆ విషయం మళ్ళీ వస్తాం. దానికంటే ముందు డిసెంబర్ 1944లో చాలా బాబా చెప్పిన విషయము, ఆ జరిగిన సంఘటనలు ఒకసారి నాకు అది గుర్తు చేసుకోవాలనిపించింది. బాబా మెహరాబాద్లో మెహరాజాద్లో అహ్మద్నగర్లో గడిపిన ఆ రోజులు, అక్కడ ఆ ఒక్క వారంలో జరిగిన సంఘటనలన్నిటినీ భావు కల్చురి గారు చూసుకొని ఆయన ఏమంటాడంటే, ఈ రకంగా చాలా సమయాన్ని చూసినట్టయితే ఆ డిసెంబర్ 1944 మాసంలోని ఆ వారం రోజులు
వన్ ఆఫ్ ది మోస్ట్ ఈవెంట్ఫుల్ వీక్స్ ఇన్ బాబాస్ లైఫ్ పాస్డ్ అన్నాడు ఆయన. ఎందుకంటే అన్నిటి కలయిక, సుఖ దుఃఖాలు, అన్ని రకాలైనటువంటి సంఘటనల కలయిక, అన్నిటికీ మూలం బాబా సహవాసం, బాబాతో గడపటం. సో అక్కడ ఏం జరిగింది, 19th డిసెంబర్ 1944 బాబాకు చాలా దగ్గర వాడు, తొలి రోజుల నుంచి బాబాతో ఉన్నవాడు, అన్ని రకాల సేవలు చేసిన వాడు మాసాజీ. ఆయన ఒక ట్రక్ లోడు సామాన్లన్నీ తెచ్చి, ఆ తెచ్చేటప్పటికే ఎండ కలిసిపోయినాడట. అలా ఆయన మరునాడు ఆ సామాన్లన్నీ తెచ్చి తన కొడుకు పెండు, ఆయన తన కొడుకు పెండు, కూతురు నాజా ఇద్దరిని కూడా బాబా సేవకు ఇచ్చేశారు. ఆయన స్వయంగా బాబా సేవ కోసం జీవితం గడిపాడు. ఆయన 19 డిసెంబర్ 1944 తుది శ్వాస విడిచాడు మెహరాబాద్లో. అలా పడుకొని ఉన్నాడు. జంగ్లీ మాస్టర్ పిలుస్తూ ఆయనను మాసాజీ మాసాజీ అని పోతే శబ్దం లేదు. తలుపు తెరుచుకొని లోపలికి వెళితే తల ఇలా వేళ్లాడిబడి ఉందట. హార్ట్ అటాక్తో ఆయన చనిపోయారు. సో అది 19th డిసెంబర్ 1944. ఒకరోజు తర్వాత 21st డిసెంబర్ 1944 మనకు తెలుసు, బాబాకు చాలా సన్నిహితుడైనటువంటి బాబా మొట్టమొదటి సెక్రటరీ చాంజీ, ఆయన సోదరుని కూతురు ఆర్నవాల్ వివాహం 21 డిసెంబర్ 1944 నారిమన్ అండ్ ఆర్నవాల్ వారిద్దరి వివాహం జరిగింది. అది ఎక్కడ జరిగింది, అహ్మద్ నగర్లోనే. ఆన్ ది 23rd ద మెమోరియల్ టవర్ సెరమనీ టుక్ ప్లేస్. మనం ఇప్పుడు చూసాం రీసెంట్ గానే ఆ మెమోరియల్ టవర్ కంప్లీట్, చాలా కాలం నుంచి అది నిర్మాణంలో ఉండి ఇప్పుడు పూర్తి అయింది. అది దానికి 23rd డిసెంబర్ 1944 రోజున బాబా తన చాంజీ యొక్క బెడ్డింగ్ను దాంట్లో వేశారు. మాసాజీ యొక్క అస్థికలను అక్కడ, మాసాజీ యొక్క శరీరాన్ని కూడా అక్కడే ఖననం చేయించారు. ఇక్కడ మెమోరియల్ టవర్ కట్టాలి అని ఆ రోజు 23rd డిసెంబర్ బాబా నిర్ణయించారు. ఆన్ ది 24th ఆది జూనియర్స్ వైఫ్ గులు ఎక్స్పైర్డ్. బాబా తమ్ముడు ఆది జూనియర్, ఆయన భార్య గులు, ఆమె 24 డిసెంబర్ చనిపోయింది. అంటే ఈ వారంలో జరిగిన సంఘటనలను బాబుజీ చెప్తూ, అండ్ హిస్ సన్ దారా వాజ్ బార్న్. భార్య చనిపోయింది. మనకి ఇప్పుడు అమృత్ దారా మనం మెహరాబాద్లో చూస్తూ ఉంటాం. అమృత్ శత్రుఘ్న కుమార్ కూతురు, దారా ఆది జూనియర్ కొడుకు. ఆయన పుట్టడం, తల్లి మరణించటం అది 24న జరిగింది. ఇవన్నీతో పాటు బాబా ఏం చేశాడు, ఎప్పుడు 22nd బాబా డిసెంబర్ రోజున బాబా మెహరా బర్త్డే చేస్తారు. ఆసారి ఈ సంఘటనలన్నీ జరిగినందువల్లనో ఏమో బాబా 25 మెహరా బర్త్డే జరుపుకోవాలి అని 25 నాడు మెహరా బర్త్డే జరుపుకున్నారు. డ్యూరింగ్ దిస్ ఇన్క్రెడిబుల్ 1 week in December 1944, Baba made all his close ones experience the seesawing emotions associated with death, birth, a funeral, a wedding, a birthday celebration. అందుకని బాబుజీ దాన్ని ఇంత చక్కగా వర్ణించి చెప్తున్నాడు. ఒక్క వారంలో బాబా రంపంతో ఇలా కోస్తే ఎలా ఉంటుందో, తర్వాత పిల్లలు ఆడుకునే సీసా కిందికి పైకి అవుతూ ఉంటుంది, అది బరువు ప్రకారంగా. అప్పుడు ఉద్రేకాలన్నీ కూడా కింది చర్మ స్థాయికి అధమ స్థాయికి అలా మారుతూ ఉంటాయి. ఆ వారం రోజుల్లో ఒక పక్కన మరణం, ఒక పక్కన జననం, ఒక పక్కన ఖననం, ఒక పక్కన వివాహం, ఇంకో పక్కన జన్మదిన సంరంభం. ఇలా రకరకాలైనటువంటి ఈ అనుభవాలన్నిట్లో వీటన్నిటికీ మూలం చూడండి. ఇవన్నీ జరుగుతున్న అక్కడ జరిగింది ఏంటి, అండ్ హిజ్ కంటిన్యూవల్ సహవాస్ త్రూ అవుట్.
అదంతా జరుగుతూ ఉంటే ఇవన్నిటిలో కామన్గా అందరూ అనుభవించింది ఏమిటి అంటే కంటిన్యూవల్ సహవాస్ త్రూ అవుట్. ఈజ్ కంటిన్యూవల్ సహవాస్, బాబాతో ఏ అంతరాయం లేకుండా నిరంతరాయమైనటువంటి సహవాసాన్ని ఈ వారం రోజులు వాళ్ళు అనుభవించారు. జరిగే సంఘటన ఏదైనా, అది దుఃఖవాచకమైన, అది సుఖమూలకమైన ఏదైనా కూడా అన్నిటికంటే మూలం వాళ్ళు అనుభవించింది బాబా సహవాసం. He made them experience for themselves that the world and its affairs are a mere dream. ఇవన్నీ జరుగుతున్నా కూడా బాబా తన సహవాసం ద్వారా వాళ్లకు ఇచ్చిన అనుభూతి ఏమిటి అంటే ప్రపంచం అంతా కూడా, ప్రపంచం యొక్క వ్యవహారాలన్నీ కూడా స్వప్నప్రాయం మాత్రమే అంటూ, అండ్ బర్త్ అండ్ డెత్ నథింగ్ బట్ అవేకనింగ్ అండ్ స్లీపింగ్. జనన మరణాలు, ఇవి ఏంటి జనన మరణాలు? ఎందుకంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి దాని గురించి చింతిస్తాం, దుఃఖిస్తాం, చాలా కాలం దాకా ఏడుస్తూ ఉంటాం. జననంకు మన దగ్గర ఒక కొత్త వ్యక్తి సోలు మన అనుభవాలు పంచుకోవటానికి వచ్చాడు అని సంతోషిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ ఏమిటి అంటే బట్ అవేకనింగ్ అండ్ స్లీపింగ్. ఇవన్నీ కూడా ఉదయం మనం మేల్కొనటం, రాత్రి మళ్ళీ నిద్రపోవటంతో సమానము అని బాబా ఆ సందర్భంగా చెప్పటం, ఈ వారం రోజుల ఈ అనుభవాలన్నిటినీ కూడా బావుజీ అంత చక్కగా వర్ణించి చెప్పటం జరిగింది. అలా అయిన తర్వాత బాబా ఇక్కడ ఎప్పుడైతే మాసాజీ చనిపోయి ఆయన ఖననం, అలాగే చాంజీ, యాక్చువల్గా చాంజీ కోరిక ప్రకారంగా ఆయన కాశ్మీర్లో శ్రీనగర్లో చనిపోయారు. శ్రీనగర్లో చనిపోయిన తర్వాత ఆయన బెడ్డింగ్ను తీసుకొచ్చారు. ఆ బెడ్డింగ్ను బాబా ఇక్కడ మాసాజీ శరీరంతో పాటుగా దాన్ని కూడా ఖననం చేసి స్వయంగా దాంట్లో బాబా పార్టిసిపేట్ చేసి అక్కడ మట్టి నింపటానికి మొట్టమొదటి మట్టి ఆయన చేత్తోని అక్కడ వేయటం జరిగింది. అక్కడ 2 అడుగుల గోయిని తవ్వించి మాసాజీ గ్రేవ్ను చేశారు. అలాగే చాంజీస్ బెడ్డింగ్ రోల్ దాంట్లో పాతి పెట్టారు. బాబా తన చేత్తో గులాబీ పువ్వులన్నీ కూడా వాటి మీద ఆ సమాధుల మీద చల్లటం జరిగింది. ఆది సీనియర్ అప్పుడు బాబాస్ మెసేజ్ చదివారు. ఆ సందర్భంగా బాబా అక్కడ ఇచ్చినటువంటి సందేశము, ఫౌండేషన్ లేయింగ్ సెరమనీ ఫర్ వాట్ వాస్ టు బి ఏ మెమోరియల్ టవర్ టు ఆల్ ఆఫ్ బాబాస్ డిపార్టెడ్ డిసైపుల్స్. ఇప్పుడు మనం చూసినట్టయితే దాని నిండా బాబాకు సంబంధించిన వాళ్ళు, బాబా సేవా భాగ్యానికి నోచుకొని ఆయనకు సంతృప్తిని కలిగించిన వాళ్ళందరి పేర్లన్నీ అక్కడ ఉన్నాయి. బాబాకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు, ఎందుకంటే ఆయనకు వ్యతిరేకులు లేరు, ఆయనకు ఇష్టమైన వాళ్ళు అయిష్టమైన వాళ్ళు లేరు. అందుకే బాబా భగవంతుణ్ణి ప్రేమించటంలో మొట్టమొదటి స్టెప్ ఏమిటి అని చెప్తూ, స్టార్ట్ లర్నింగ్ టు లవ్ గాడ్ బై లవింగ్ దోస్ whom you cannot love. నువ్వు ఎవరినైతే ప్రేమించలేవో వారిని ప్రేమించటం ద్వారా భగవంతుణ్ణి ప్రేమించటం ఆరంభించు అన్నారు. అందుకే ఆయన కర్నల్ ఇరానీ, మరి చాలామంది, పాల్ బ్రంటన్ పాపం తెలుసో తెలియకో ఈయన ఫోర్స్లో వచ్చేసి ఆయన కూడా కొంత రాయటం అయోమయంగా జరిగినాయి. వీళ్ళందరూ కూడా బాబా అన్నారు దే ఆర్ డూయింగ్ మై వర్క్ అన్నారు. అట్లాగే బాబా ఈ మెమోరియల్ టవర్ పైన ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. కర్నల్ ఇరానీ లాంటి వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి.
సో దానికి ఆ రోజున బాబా చెప్పినటువంటి ఆ సందేశం అయినంత వరకు చదువుకుందాం. బాబా ఆ సందేశం ఇచ్చారు, చూడండి. యు ఆర్ టుడే విట్నెసింగ్ ఎ సాలమ్ అకేజన్ ఆఫ్ సుప్రీం ఇంపార్టెన్స్. ఇవాళ మీరు ఒక మంచి సంఘటన, చాలా ఉన్నతమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి దీన్ని చూస్తున్నారు, సంఘటనను చూస్తున్నారని చెప్తూ, while the world is feverishly occupied with the vanishing things of the moment, ఒక పక్కన ప్రపంచమంతా కూడా నశ్వరమైనటువంటి ప్రాపంచికమైనటువంటి సంపదలు, సుఖాల వైపు వెంపర్లాడుతూ ఉంటే ఒక పక్కన, there always are those who gain a true perspective of life through the grace of the master. ఇంకొక పక్కన వాళ్ళు సంఖ్యలో చాలా తక్కువ, అల్పంగానే ఉండవచ్చు, కానీ వారు ఎవరికైతే, ఏ గురువుకైతే సర్వార్పణ చేసి ఆయన సేవలో జీవితాన్ని గడుపుతారో వాళ్ళు మాత్రము నిజమైనటువంటి జీవిత పరమావధిని సంపాదించుకుంటారు. వీళ్ళు కొద్దిమంది. ప్రపంచం కోసం, ప్రాపంచికమైన సుఖాల కోసం వెంపర్లాడేవాళ్ళు కోకొల్లలు. కానీ గురువు గారి యొక్క కృపకు పాత్రులై జీవితం యొక్క పరమావధిని సంపాదించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. దీస్ లక్కీ ఫ్యూ ఆర్ ఎవర్ విల్లింగ్ టు మేక్ దేర్ హోల్ లైఫ్ ఎన్ ఎవర్ రిన్యూడ్ అండ్ సీజ్లెస్ డెడికేషన్ టు ద యూనివర్సల్ అండ్ ఏజ్లెస్ ట్రూత్ ఆఫ్ ది ఇంపరిషబుల్ అండ్ అన్డివైడెడ్ లైఫ్ డివైన్. వీళ్ళు కొద్దిమంది అయినా కూడా, అదృష్టవంతులైనటువంటి ఈ కొద్దిమంది వాళ్ళ యావత్ జీవితాన్ని అంతా కూడా దేనికోసం అన్డివైడెడ్ లైఫ్ డివైన్, మంచివారైనా చెడువారైనా అందరిలో ఉన్నటువంటి జీవితం అనేది దివ్య జీవనము. ఆ దివ్య జీవనం అనేది అవిభాజ్యమైంది, అది నశ్వరమైనది. అటువంటి దాన్ని అనశ్వరమైనది, అవిభాజ్యము అనశ్వరము అయినటువంటి ఆ దివ్య జీవనం కోసం యూనివర్సల్ అండ్ ఏజ్లెస్ ట్రూత్, ఇది సత్యం, నిజానికి ఇది శాశ్వతమైన సత్యం. దానికోసం వాళ్ళు తమ జీవితాలను సర్వార్పణ చేసుకుంటూ ఉంటారు. ది స్పిరిచువల్ గ్రాండియర్ ఆఫ్ దోస్ హూ సెట్ aside all thoughts of the self and make their life an offering to the divine and imperative cause of the master is in itself ineffable. అయితే ఆధ్యాత్మికమైనటువంటి ఔన్నత్యము ఆఫ్ దోస్ హూ సెట్ ఎసైడ్, ఎవరికి అలాంటి ఆధ్యాత్మికమైన ఔన్నత్యం వస్తుంది అంటే, ఎవరైతే ఆల్ థాట్స్ ఆఫ్ ది సెల్ఫ్, నేను, నాది, నావి అనే అటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలన్నిటినీ కూడా మనస్సులోంచి, హృదయంలోంచి తీసి పక్కన పెట్టేసి, మేక్ దేర్ లైఫ్ ఎన్ ఆఫరింగ్ టు ద డివైన్ అండ్ ఇంపరేటివ్ కాజ్ ఆఫ్ ది మాస్టర్. గురువు గారి యొక్క ఆయన కారణం ఏమిటి, ఉద్దేశం ఏమిటి? అది దివ్యత్వానికి చెందింది. ఇంపరేటివ్ కాజ్ ఆఫ్ ది ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అలా గురువు గారి యొక్క విశ్వ కార్యానికి, దైవీ కార్యం కోసము వాళ్ళ జీవితం యావత్తు సమర్పించుకోగలిగిన వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఉన్నతాత్ములు, ఉన్నతమైన వారు. బట్ వైల్ ఇట్ సర్పాసెస్ all description, it is something much more than an ornament of crowning glory for those souls themselves. దీన్ని వర్ణించటం చాలా కష్టమైన, వర్ణనాతీతమైనటువంటి విషయమే అయినా, ఇది ఎవరికైనా మనకు తెలుసు. మనం చరిత్ర చూసినట్టయితే కిరీటాలు ఎవరు పెట్టుకుంటారు? రాజులు పెట్టుకుంటారు. ఆ కిరీటాల యొక్క గొప్పతనాలు ఎన్నో ఉన్నాయి.
ఆ కిరీటాల్లో ఉన్నటువంటి మణులు వజ్ర వైఢూర్యాల యొక్క వైభవం ఏదైతే ఉంటుందో అది వీళ్ళు చేసే అటువంటి వీళ్ళ యొక్క స్వార్థ త్యాగము అనేది అది దానికి సరిపోనటువంటి ఈ ఆభరణాలు ఈ కిరీటాల్లో ఉండే మణిమాణిక్యాల ఆభరణాలకు పోల్చినట్టయితే అవి ఈ త్యాగం కింద ఎందుకు పనికిరావు. ఏ విజిబుల్ మెమోరియల్ సచ్ యాజ్ ఎ టవర్, బాబా అప్పుడు అక్కడ కట్టాలి అని నిర్ణయం చేసినటువంటి టవర్ గురించి చెప్తూ వాళ్ళు చేసినటువంటి ఈ సేవ స్వార్థ త్యాగము కనబడేది కాదు, కానీ దానికి ప్రతీకగా నిర్మించబోయే ఈ టవర్ ఏదైతే ఉందో విజిబుల్ మెమోరియల్ ఏ టవర్ which symbolizes their life of unfailing loyalty and love can itself become a medium for inspiring the generations to come. ఎందుకు ఆ టవర్ను కట్టుమని బాబా చెప్పారంటే ఆ టవరు లోపల ఉన్న వాళ్ళు చేసినటువంటి స్వార్థ త్యాగము, వాళ్ళు చేసినటువంటి ఆ జీవితం యొక్క అన్నిటినీ సద్గురువుకు అర్పించుకున్నటువంటి సర్వార్పణ అవి కనబడవు, కానీ ఈ మెమోరియల్ ద్వారా వాళ్ళు చేసినటువంటి ఆ త్యాగాలకు దేర్ లైఫ్ ఆఫ్ అన్ఫెయిలింగ్ లాయల్టీ అంటే అసలు అచంచలమైనటువంటి విశ్వాసము, ప్రేమ, అవి రాబోయే తరాల వారికి ఒక ప్రేరణగా నిలుస్తాయి. ఈ మెమోరియల్ టవర్ ద్వారా వారి యొక్క జీవితాలన్నీ కూడా ఒక మెమోరియల్గా వీళ్ళందరికీ ఒక ప్రోత్సాహంగా ఒక ప్రేరణగా నిలుస్తాయి అని బాబా ఈ సందేశంలో చెప్తూ, ది మెమోరియల్ టవర్ ఆఫ్ మై డిపార్టెడ్ డివోటీస్ విచ్ ఈస్ బీయింగ్ ఎరెక్టెడ్ ఆన్ దిస్ స్పాట్ విల్ బి రిజర్వాయర్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ పవర్ ఫార్ పోస్టెరిటీ. అలా నిర్మించబడే ఈ టవర్, సైలెంట్ టవర్, ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా ఏళ్ల తర్వాత అది వచ్చింది. సో అది రాబోయే తరాల వాళ్ళకి ఇన్స్పిరేషన్ అండ్ పవర్ ఫార్ పోస్టెరిటీ, రాబోయే తరాల వాళ్ళకి ఇది ప్రేరణగాను శక్తిని ప్రసాదించే అటువంటి ఒక మాధ్యమంగాను ఉంటుంది. దేర్ మెమొరీ ఈజ్ నాట్ బీయింగ్ perpetuated for their sake. They had absolutely no desire for fame or name. ఇది వాళ్ళ పేర్లను అక్కడ పెట్టడానికి చూసుకొని ఇప్పుడు కొంతమంది అనొచ్చు, ఓ మా పేరుంది అనొచ్చు, కానీ బాబా అంటున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా పేరు కోసం పాకులాడలేదు, వాళ్ళకి నా పేరు ప్రతిష్టలు కావాలి అనే కోరిక వాళ్ళల్లో లేదు, కానీ బట్ దేర్ మెమొరీ ఈజ్ బీయింగ్ పర్పిచుయేటెడ్ బికాస్ ఇట్ విల్ బి అన్ ఎగ్జాంపుల్ ఫార్ దోస్ హూ ఆర్ లివింగ్. రాబోయే తరాల్లో జీవించే ప్రేమికులందరికీ కూడా ఇది ఒక సాదృశ్యంగా, ఇది ఒక చిహ్నంగా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఫార్ దోస్ హూ ఆర్ టు కమ్, ఏ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్ బేస్డ్ ఆన్ లవ్ ఈజ్ నెవర్ లాస్ట్. ఏ జీవితం అయినా కూడా త్యాగమయమైన జీవితం, ప్రేమతో చేయాలి. పేరు ప్రతిష్టల కోసం కానీ ఏదో ఉద్దేశంతో చేసినటువంటి త్యాగాలు, దాన ధర్మాలు ఇవన్నీ ఏమీ వాటికి విలువ ఉండదు, అవి కాలక్రమేణా అంతరించిపోతాయి. కానీ ఏ రకమైనటువంటి ఆశ, కోరిక లేకుండా చేసిన త్యాగాలు ఏవైతే ఉంటాయో, బేస్డ్ ఆన్ లవ్, ప్రేమ మీద ఆధారపడి, ప్రేమతో గురువు గారి పట్ల, ప్రియతముని పట్ల ఉండే ప్రేమతో చేసినటువంటి ఆ జీవన త్యాగం ఏదైతే ఉందో నెవర్ లాస్ట్, దానికి ఎప్పుడు అంతం ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ఇట్ సెల్ఫ్ బట్ ఆల్సో ఇన్ ద క్రియేటివ్ ఇన్స్పిరేషన్ విచ్ ఇట్ లీవ్స్ బిహైండ్ ఇట్ సెల్ఫ్. అది బాబా దాన్ని చాలా అందమైనటువంటిదే కాకుండా అది సఫలమైనటువంటిది, తర్వాత అది చాలా ప్రేరణాత్మకమైనది. వాళ్ళ చేసిన ఆ త్యాగాలు,
వాళ్ళు చేసినటువంటి ప్రేమతో చేసిన సేవ, జీవన అర్పణ ఇవన్నీ కూడా అది రాబోయే తరాల వారికి ఒక ప్రేరణగా మిగిలిపోతుంది అని బాబా ఆ రోజున డిసెంబర్ 1944 23 డిసెంబర్ రోజున, అంటే ఇన్ని రకాల అనుభవాల మూలంతో బాబా ఆ రోజు ఇచ్చినటువంటి సందేశం, ఆ మెమోరియల్ టవర్ ఈరోజు మనం చూస్తున్నాం. అది అందరికీ కూడా ఒక ప్రేరణాత్మకంగా ఉంటుంది అని బాబా చెప్పారు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. మీకు జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనకు వెళ్దామండి. అందరూ కొంచెం చిన్న సంకీర్తన చేయండి. శ్రీకుమార్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శర్మ గారు, పుష్పలత గారు, ఏ సీత గారు,